నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన బటర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద స్పూన్ కర్డ్, నిమ్మరసం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి తీసుకొని చేతితో క్రష్ చేసుకుంటూ ఆ పౌడర్ని మిక్సర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టుగా చేతితో మొత్తం అంతా కలుపుకోవాలి. ఆయిల్లోనే మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి చికెన్కి మసాలా మొత్తం ఈవెన్గా కలుస్తుంది. ఇలా మొత్తం అంతా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కోసం 2 పెద్ద సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా గరం మసాలా, వెల్లుల్లి, నానబెట్టి ఉంచుకున్న క్యాషూ నట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఆనియన్స్, వెల్లుల్లి, గరం మసాలా, నానబెట్టి ఉంచుకున్న క్యాషూ నట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ వేసిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారం, గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో కారం, సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వెజిటబుల్స్ మొత్తం ఉడికేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్లోకి కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బటర్లో ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం ముందుగా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని మెత్తని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చికెన్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి కనపడుతుంది. ఈ టైంలో ఒక్కసారి చికెన్ని మొత్తాన్ని కలుపుకొని దీంట్లోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని చికెన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత చికెన్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. ఈ
కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. రోటీ కర్రీస్ కాకుండా చికెన్ని అలాగే కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.